అందరికీ నమస్కారం. రాజధాని రచ్చబండికి స్వాగతం. ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల అందరూ మాట్లాడుకునే మాట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఏమవుతాయి, జరుగుతాయా జరగవా? ఒక పక్క పట్టుదలతో కాన్స్టిట్యూషన్తో నాకు సంబంధం ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి వక్ర భాషలు చెప్పుకుంటూ దానికి నాకు సంబంధం ఏముంది, నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నదే పాత సామెత. నేను పట్టిన కుందేలకి, పరిగెడుతున్న కుందేలకి అసలు కాళ్ళే లేవు అనేది నేటి సామెతలో తయారైంది. మరి నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని 4 వారాల సమయం ఇవ్వాలి అన్న దాన్ని వక్రీకరించి 4 వారాలు అన్నదే అది సుప్రీంకోర్టు తీర్పు కాదు, అది సుప్రీంకోర్టు సూచనగా భావించాలి తప్ప 4 వారాల లోపు 4 దినాలైనా 4 ఘడియలైనా అది మా నీలం సహాని గారు ఇష్టం తప్ప సుప్రీంకోర్టుది కాదు అని చెప్పి మరి వీళ్ళు వాదిస్తున్నారు. మరి వారి న్యాయ పరిజ్ఞానానికి చేతులెత్తి నా జోహార్లు అర్పిస్తున్నాను. ఇప్పుడు మరి కాస్త సమయంలో మరి ధర్మాసనం తీర్పు రాబోతోంది. మరి సరే, తీర్పు మీద ఎవరో కామెంట్ చేయడానికి లేదు, ఎలాగ తీర్పు వచ్చినప్పటికీ కూడా. బట్ నా ప్రగాఢ విశ్వాసం సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించవలసిన బాధ్యత అన్ని కోర్టులకి ఉంది కాబట్టి డెఫినెట్ గా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సింగిల్ బెంచ్ ఇచ్చిన ధర్మాసనం ప్రకారం మరి న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సరే, కేసు వేసింది ఇతర పార్టీ, మా అపోజిషన్ పార్టీ అయినప్పటికీ కూడా బట్ ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించవలసిన బాధ్యత మరి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని గౌరవించవలసిన బాధ్యత ఉంది కాబట్టి నేను ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్ దట్ ఈ రకంగా రాజుగారు తలుచుకుని నాకు 4 రోజుల్లో నాకు ఇది ఎలక్షన్ అయిపోవాలి అని మాట్లాడటం, దానికి మరి ఆ స్థానాన్ని అలంకరించిన నిన్న మొన్నటి దాకా ముఖ్యమంత్రి గారి సలహాదారునిగా, దానికి ముందు చీఫ్ సెక్రటరీగా కూడా చాలాసార్లు కోర్టు మెట్లు ఎక్కారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం ఏది కూడా తీసుకున్న దాఖలాలు గత 18 నెలల చరిత్రలో మనకెక్కడ కనపడలేదు. అందుకనే 100 ఎప్పుడో దాటిపోయిందట. ఎవరైనా ఏదో సినిమా 100 రోజులు ఆడితే పండుగ చేసుకుంటారు. ఇలా మా 100 చేవాట్ల ఫంక్షన్ కూడా జరిగి చాలా రోజులైంది. మరుపులు ఈ హైకోర్టు ధర్మాసనంలో కూడా బెంచ్లో కూడా ఓడిపోవడం ఖాయం. మరప్పుడు సుప్రీంకోర్టు తీర్పు జరగదని సుప్రీంకోర్టుకి వెళ్తారేమో, చూద్దాం ఏం జరుగుతుందో. తినబోతూ రుచులేందుకు, కాసేపట్లో జడ్జిమెంట్ వస్తుంది. అసలు 1వ తారీఖు ఆవిడ ఛార్జ్ చేసుకుంటారు, అదే రోజు సాయంత్రం ఎలక్షన్ షెడ్యూల్ ఇదని చెప్పేస్తున్నారు. దానికి 2 రోజుల ముందు మా మంత్రులు 8వ తారీఖు కల్లా ఎలక్షన్లు అయిపోతాయి అని చెప్పి వాళ్ళు అంటారా? అసలు ఏంటి? ఎలక్షన్ నిర్వహించవలసింది ఎవరు? మంత్రుల, ముఖ్యమంత్రి? అంటే నిన్నటిదాకా నీ దగ్గర సలహాదారునిగా ఉంటే నువ్వు చెప్పినట్టు చేయాలా? సరే, చెప్పినట్టు చేయాలి అని చెప్పి ఆ ముఖ్యమంత్రి అనుకుంటాం దురదృష్టం. చెప్పినట్టు చెయ్యాలేమో అని చెప్పి ఈవిడ అనుకుంటాం అంతకన్నా దురదృష్టం. మరి ఇలా నడుస్తుంది. ఎలా ఎలా అనుకుంటే అలా యథా రాజా తదా ప్రజా రొటీన్
యథా రాజా తదా అధికారగణం, మరి లేదంటే మరి ఏం చేస్తారు అనే భయం. మరి వయసులో పెద్దవాడైతే తోటమాలిని కూడా అన్నా అని పిలుస్తారట సన్నీ గారు. నిన్న లేఖలో శ్రీమతి విజయమ్మ గారు ఆయన కొడుకు గుణగణాల గురించి చెప్పారు. చాలా సంతోషం. అన్నా అని పిలవటం వరకు బాగానే ఉంది, కానీ మరి చాలా సంఘటనలు చేయి చేసుకుంటున్నారని, అప్పుడప్పుడు కాల్ చేసుకుంటున్నారని అంటున్నారు. మరి ఆ సంఘటనలో పెద్దవాళ్ళకి తెలిసినట్లేదు. సరే, మరి ఆ సంఘటనలు చేయడం ఫోటోలు లేవు కాబట్టి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడుకోలేం. అన్నా అని కొట్టారనుకోండి, అది అన్నా అని పిలిచినట్ట కొట్టినట్ట. సరే చూద్దాం ఈ కేసు ఏమవుతుందన్నది మరి కాసేపట్లో చూద్దాం. నా ఒపీనియన్ అయితే స్వేచ్ఛగా ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంది కాబట్టి, అది కూడా ఈ ఒపీనియన్ నేను రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ లేని రాష్ట్రంలో ప్రస్తుతం లేదు కాబట్టి, ఇంద్రప్రస్థంలో ఉన్నాను కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. సరే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈరోజు మన పేపర్లో చూసాం. ఈనాడు ద మోస్ట్ పాపులర్ తెలుగు న్యూస్ డైలీలో ఏంటంటే, రాష్ట్రానికి మరి మనకున్న జీడిపి ఇన్ని లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు ఉంది. ఆ జీడిపి గ్రోత్ రేట్లో మనకున్న లిమిట్ ప్రకారం 40,000 కోట్ల రూపాయల నుంచి అప్పు చేసే అవకాశం లేదు. మరి అంతకన్నా అప్పు చేస్తే, మరి అంతకన్నా అప్పు చేశారా చెయ్యాలి అన్న మీ ప్రయత్నాలకి ఇక పప్పులు ఉడకవు. ఎస్పీవీలు పెట్టేసి ఇంకోటి పెట్టేసి ఇలాగా చేసి అప్పులు చేసి మరి దాన్ని ఏదో పబ్లిక్ ఏదో పప్పు వెళ్ళాలాగా ఇస్తున్నట్టుగా పబ్లిక్ నమ్మించి మరి ఆ ముసుగులో మరి ఎంత వెనక్కి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అది నాకు తెలియదు. వెనక్కి వస్తుందో లేదో నాకు తెలియదు, వస్తే ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు. బట్ మనం చేసిన అప్పు కన్నా మరి కొంచెం తక్కువగానే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఉంటున్నాయి. అనగా ఏమి అంటే, నువ్వు చేసిన అప్పు కన్నా సంక్షేమ కార్యక్రమాలకు మనం తక్కువగా ఇచ్చినప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ నువ్వు పెట్టవలసిన స్టాట్యూటరీ ఎక్స్పెండిచర్ కూడా సరిపోవట్లేదు అంటే దీని అర్థమేమి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. గొర్రెల్లాగా బతకండి రా ప్రజలారా, గొర్రెల్లాగా బతకండి. రేపో మాపో ఇప్పుడు ఏమైంది, నేను కూడా లేఖ రాశాను, పార్లమెంట్ లో కూడా చెప్పా. ఇప్పటి ముప్పటిగా ఇలాగా పిచ్చి స్కీమ్లన్నీ ఇచ్చేసి అర్హులకి ఇవ్వాలి, కరెక్ట్. బట్ ఎవరు పడితే వాడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి మాకు కావాల్సిన అర్హత ఏంటి, మా ప్రభుత్వానికి కావాల్సిన అర్హత ఏంటి, అతని ఆర్థిక స్థితిగా అతనికి ఓటు ఉన్నా లేదా, ఆ ఓటు ముసుగులో ప్రభుత్వ సొమ్ముని మన రాష్ట్రం అధోగతి పాలైనా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, నేను నా స్థానంలో నేను ఉండాలి అంతే, దట్సాల్ అని చెప్పి ఒక వ్యసనానికి బానిస అయిన ఒక కుటుంబ పెద్ద వలన ఆ కుటుంబం ఎంత నాశనం అయిపోతుందో ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వలన ఎంతో గొప్పగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలవుతోంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చూసాం ఆర్థిక స్థితి. సో దానికి మరి ఈ నెల జీతాలు మొదటి రోజు సరే 6వ తారీఖుకి ఒక 30 నుంచి 35%, అది కూడా అన్ని శాఖల ఉద్యోగాలకి కాదు, కొన్ని కేటగిరీస్ వేశారు. ఇప్పుడు ఆ రోజు వచ్చిన ఆదాయం, ఆ రోజు వచ్చిన ట్యాక్స్ కలెక్షన్, ఆ రోజు ఏమొచ్చిందో చూసుకుని ఆ రోజు వచ్చిన దాంతో ఎంతమంది ఓకే ఇంకో 10% ఇవ్వగలిగితే ఇంకో 10%, ఇంకో 15% ఇవ్వగలిగితే ఇంకో 15%, ఈ రకంగా జీతాలు ఇచ్చే పరిస్థితికి, ఇంత దీన స్థితికి మనం ఇంత అప్పు చేసిన తర్వాత కూడా మనం వచ్చేము అంటే అసలు ప్రభుత్వం ఉందా, అసలు ఆర్థిక మంత్రి ఉన్నాడా అన్న అనుమానం రాని
ఈ ప్రజలను చూసి జాలి పడుతూ ఇక్కడ ఖచ్చదు కానీ అడవిలో సింహం ఒక శీతాకాలం ఉన్నారు గొర్రెల్ని పిలిచి ఒరే మీ అందరికీ అంటే సింహం రాదు కదా మీ అందరికీ ఉన్ని స్వెటర్లో కుట్టిస్తున్నాను సో ఈ వింటర్లో మీకేం ప్రాబ్లం ఉండదంటే ఒక గుడ్డిగా ఫాలో అయ్యే ఒక గొర్రె ఎడ్డవేదని కూడా పక్కన ఉంది. చాలా అద్భుతమైన ఆలోచన సింహ. కానీ మరి ఆ ఉన్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ గొర్రె వంట చూసి ఒక నవ్వు నవ్వి అలా ఆ గొర్రెల వంట చూపెట్టింది. అంటే వాటి బొచ్చే గీకి వాటికి కొన్ని కోట్లు దొరుకుతానందంట ఆ రాజుగా ఉన్న ఆ సింహం. ఆ కథకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితికి ఏమీ లేదు. కాకపోతే ఆ బొచ్చుతో వాటికి ఇచ్చి కోట్లు కాకుండా మరి కొన్ని కోట్లు పక్కన పెడుతున్నారు. కోట్లు అంటే మరి డబ్బులు అనుకుంటారు, మా కోట్లు కాదు, ముందు కోట్లు అంటే ఈ కథ. సో ఏదేమైనప్పటికీ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇవాళ పేపర్లో అన్ని పేపర్లో చూసాం. కొన్ని పేపర్లో విశాఖలో భూముల అమ్మకం, కొన్ని పేపర్లో కాస్త విశాఖ అమ్మకం అని కూడా సటిల్గా రాయడం జరిగింది. ఒక 1500 కోట్లు ఇప్పుడు అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి మరి ఎన్బిసిసి ప్రతిదానికి ఒక ప్రభుత్వ సంస్థని అడ్డం పెట్టుకుంటాం కూడా అలవాటు అయిపోయింది. అప్పుడు ఆ శాండ్కేమో ఆ స్టీల్ శాఖకు సంబంధించిన ఒక శాఖను తీసుకొచ్చి టెండర్ ఆడి పిలుస్తాడన్నారు. ఇది ఏంటంటే ఏదో ఒక ఎలిపి మేము ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో చేస్తున్నామంటే ఓకే వీఆర్ ఎట్ ఆర్మ్స్ లెంగ్త్ అని. సరే 1500 కోట్ల కోసం ఇప్పుడు విశాఖలో భూములతో స్టార్ట్ అయింది. ఏదైనా పెను తుఫాన్ అయినా చిన్న జడివానతోనే స్టార్ట్ అవుతుంది. అలా ఇప్పుడు స్టార్ట్ అయిన జడివాన లాంటి విశాఖ భూముల అమ్మకం రాబోయే రోజుల్లో పెను తుఫానుగా మారి రాష్ట్రాన్నే ఈ రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి వెళుతుంది అని అనుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు దేర్ షుడ్ బి ప్రొవిజన్ టు రికాల్. ఏదైనా ప్రజారంజకంగా పరిపాలిస్తారు అని ప్రజలు మోసపోయినప్పుడు అది ప్రజారంజకం అలా వచ్చి ప్రజాకంటకంగా ఆ ప్రజల మనుగడకి ఆ రాష్ట్ర మనుగడకే ముప్పు సంభవించే పరిస్థితులు ఉంటే అన్ఫార్చునేట్ గా దేర్ ఇస్ నో ప్రొవిజన్ టు రీకాల్ ద గవర్నమెంట్. మేబీ ఇటువంటి పరిస్థితులు చూసి రాబోయే రోజుల్లో పెద్ద నరేంద్ర మోడీ గారు అటువంటిది కూడా ఏమైనా చేస్తే బాగుంటుందేమో, ఆ విధి విధానాలు కూడా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందేమో అని మరి ఒక ప్రజాప్రతినిధిగా నాకైతే అనిపిస్తుంది. మీకైతే ఇప్పుడు అనిపించదు. ప్రజల ఎలక్షన్ వస్తే డబ్బులకు అలవాటు పడిపోయారు. రేపు తిరుపతిలో కూడా మరి కొందరు 2000 దాకా ఇస్తారంట. సరే తీసుకోండి, మీ చావు మీరు చావండి, మరి ఏం చేస్తారు? ఇది కరెక్ట్ పద్ధతి కాదు. 2000 ఎలా ఇస్తున్నారో కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అన్నది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో మీ బొచ్చు గొరిగించుకుని ఉన్ని తీసుకుని ఆ గొర్రెల్లాగా మిగిలిపోతారా, మరి ఏదన్నా తెలివిగా బతుకుతారా అనేది మీరు ఆలోచించుకోవాల్సింది. ఆ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అలా ఉంది. రాబోయే రోజుల్లో మరి జీతాలు అలా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి. ఈ స్కీములు కూడా అలా 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 తగ్గుతూ ఉంటాయి. మరి ఆ స్కీములు తగ్గిన తర్వాతే మీకు జ్ఞానోదయం వస్తుందేమో. ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుందండి. చూద్దాం. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం నా అంశం.
నా అంశం ఏమిటంటే మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏదో స్కీమ్ వేసుకుంటున్నారు. కనపడుట లేదు అంటే పూర్వం రోజుల్లో అల్లూరి సీతారామరాజు గారికి బ్రిటిష్ వాళ్ళు ఏదో 10,000 ప్రకటించారట. అలా ఆ టైంలో రఘురామ కృష్ణరాజు ఫోటో వేసి కనపడటం లేదు అని కూడా వేస్తారట. ఎందుకంటే రాజుకి మళ్ళీ కాన్స్టిట్యున్సీకి రావట్లేదంట. వస్తానంటే కేసులు పెడతారు. 7 ఎఫ్ఐఆర్లు ఆ మధ్య నేను వెళ్ళాలనుకుంటే ఛాలెంజ్లు, దిష్టి బొమ్మలు, దహనాలు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందన్నదే అందరికీ తెలుసు. సరే, ఈలోపు మరి నేను ఒక బృహత్తర బాధ్యత కూడా తీసుకున్నాను. వాళ్ళైతే అలా రాకూడదనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి ఈలోపు నేను ఒక బృహత్తరమైన కొన్ని పనులు చేపట్టడం జరిగింది. మన అందులో ఒకటి, మా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో మరి ప్రతి వాళ్ళు మా ముఖ్యమంత్రిని బెయిల్ క్యాన్సిల్ అయితే జైల్లో ఉంటాడు. నిన్న మనం ముచ్చరించుకున్నాం. మరి ఒక కేసు వేయటం జరిగింది. మరి దాని మీద చాలా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ప్రజల కోసం వేసిన కేసు. సో ఆ ప్రజల సమస్యలు తీర్చే పనిలో భాగంగా మరి ఇది జరుగుతున్నది. రామరామాని యుద్ధం అనుకుంటారా? శ్రీకృష్ణ నరకాసుర యుద్ధం అనుకుంటారా? ఆ యుద్ధంలో రాముడు ఎవడో రావణుడు ఎవడో, ఎందుకంటే ప్రతి ఒడు రాముడు అనేది క్లెయిమ్ చేసుకుంటాడు. రామరాజ్యం, రాజన్న రాజ్యం, ఇంకొక రాజ్యం. సరే మరి. సో ఈ జరగబోతున్న దాంట్లో రాముడు ఎవరో రావణుడు ఎవరో తెలియదాకా ప్రజలకి తెలియాలి. డెఫినెట్గా నేనైతే మా నాయకుడు రావడని అనుకుంటున్నాను. మరి రావణుడని కేసులు పెట్టారు. సో అందరూ అనుకుంటున్నట్టు అతను రావణుడో రావుడా అని తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది తేలే వరకు, అది నేను తేల్చే వరకు ఆంధ్ర రాష్ట్రంలో కాలు పెట్టను. ప్రతిజ్ఞ చేస్తున్నారా? అంటే ఇలా చెప్పాలా? ఎస్, ప్రతిజ్ఞే చేస్తున్నా. పాలకుడు రాముడని నేను అనుకుంటున్నా, రావణుడని ఎంతో మంది అంటున్నారు. ఆ పాలకుడు రాముడా రావణుడా తేల్చాల్సిన బాధ్యతని ఇప్పుడు నా నెత్తి మీద వేసుకున్నా. అది తేలే వరకు ఎస్, నేను రాను, ఆంధ్రదేశానికి రాను. మీరు కనపడటం లేదని వేసుకుంటారా, ఇంకా ఏదని వేసుకుంటారా? ఎలాగో ఎంతో మేసేస్తున్నారు. అలాగే పశువులు చేసే గడ్డి కూడా రాష్ట్రం నలుమూలలా నా దిష్టి బొమ్మలు తగలెట్టుకుంటారా? అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఇది భయంతో ఇంకో దాంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఒక మహాయజ్ఞం తలపెట్టా. ఇది ఒక సర్పయాగం. సో దానికి నేను అక్కడికి వచ్చి మీరు నా టైం వేస్ట్ చేసి, మీరు చెత్త కేసులు పెట్టి, ఈ మంత్రికి తోటి కేసులు పెట్టించి ఏదో రకంగా అరెస్ట్ చేయాలి అని చూస్తున్న ఈ వ్యర్థ ప్రయత్నాల్ని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే నేను అక్కడికి రావట్లేదు, రానని ప్రజలకే మాట ఇచ్చాను. ఇప్పుడు మీకు మాట ఇస్తున్నాను. ఇకపోతే ఇంకొకటి, నిన్న మీరు కాస్త ఫ్రస్ట్రేషన్ లో మిమ్మల్ని ఎవరైనా భయపెట్టారా? కేసు వేసినందువల్ల మిమ్మల్ని ఏమైనా చేస్తున్నారా? నిన్నైతే చాలా కాల్స్ వచ్చినాయండి. నా కొడుకులు ఆ క్యాన్సిలేషన్ చేసిన తర్వాత యూ కెన్ సీ మై ఫోన్. చాలా మంది చెప్పిన ఫోన్లు చేశారు. కొన్ని ఎత్తా,
కొన్ని ముందే ట్రూ కాలర్లో వస్తాయిగా పేరు చివర అని. సో అవి కొన్ని ఎత్తలేదు, కొన్ని ఎత్తా. సరే ఏదైనప్పటికీ అన్ని నోట్ చేసి పెట్టా. ముందు రాక్షసుని అంతమందించే పనిలో ఉన్నాం, అంటే రాక్షసుడు అయితే. సో ఈ పిల్ల రాక్షసులు తయారయ్యారు, చెత్తగారు. అన్ని నోట్ చేసి పెడుతున్నాం, చూద్దాం సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది చూద్దాం. ఇకపోతే మా ప్రస్తుత ముఖ్యమంత్రి, ప్రస్తుతం అన్నాను ఏంటంటే ఒకటి వచ్చిందా అంటే ప్రస్తుతం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ప్రస్తుతం, అంతకంటే వేరే ఏమి లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లో మరి ఏదో పాత అలవాటు ప్రకారం అలా కడపల్ని లైన్లోకి దింపి ఎన్ని కేసులు అయ్యి అని కడప బ్యాచ్ని, మరి గత అనుభవాలు చాలా ఉన్నాయి, కడప బ్యాచ్ని దింపాలనుకుంటున్నా అంట. ట్రై చేయి, ఓపెన్ ఛాలెంజ్ మై డియర్, ట్రై చేయి. ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా ట్రై చేయి. నా వెనక దేవుడు ఉన్నాడు, నా వెనక ప్రజలు ఉన్నారు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు నా ఒంటి మీద ఏగవాళ్తే మీ మీద నడి వీధిలో తొక్కుకుంటూ వెళ్ళిపోతారు జనం. కీప్ దట్ ఇన్ మైండ్. And I'm also reporting this to the Prime Minister, and I'm going to say that any untoward incident, any attempt on me, it has to be considered as the failure of this bloody government and dismiss this government. This is what they are trying to do, which is illegal, and if this is the strategy, okay, Baba and Leper. అలా ఇప్పుడు ఒక ఎంపీని కూడా లేపాలనుకుంటున్నాం. అంటే మీ సీఎంఏ మిమ్మల్ని తొలిపెట్టించాలని భావిస్తున్నట్లు మీకు ఖచ్చితమైన ఇది ఉందా? అంటే అది కేవలం నా భావన మటుకు కాదు, అలవాటు ప్రకారం కొన్ని ప్రయత్నాల్లో ఉన్నట్టుగా నన్ను ఫోన్ చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు, బెదిరించిన వాళ్ళే మాట్లాడారు. ఆ ఫోన్ కాల్స్ కడప నుంచి ఆరిజినేట్ అయినాయా ఇవన్నీ కూడా నేను రిపోర్ట్ కూడా ఇస్తున్నాను, కంప్లైంట్ ఇస్తున్నాను. I'm going to meet Home Secretary now, and రేపొద్దున కూడా కొంతమందిని కలుస్తాను. సార్ ఈ ఎలక్షన్లో వీటి వలన ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు బిజీగా ఉన్నారు. I will also meet them. I will tell them about the atrocities. And ఈలోపు మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి గొడ్డల పోటీని గుండెపోటుగా భ్రమించారు, ఆ భ్రమ వెనుక ఉన్న కారణాలని తెలుసుకోవలసిన బాధ్యత సిబిఐ మీద ఉంది అని ఆయన మాట్లాడిన ఆ వీడియోను కూడా దీనికి జత చేసి పంపించారు. మీడియా మిత్రులకు కూడా కాపీలు ఇస్తున్నాను. ఇంకా అది ఊరికి ఒకసారి ఫోకస్ చేసుకొని పంపారు. చూద్దాం సిబిఐని మరి వీళ్ళు సముపార్జించిన ధనార్జనతో చాలా పకంగా ఒక లోవర్ లెవెల్లో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు, ఓపెన్ గా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. నేను సిబిఐ డైరెక్టర్ గా ఇచ్చాను కంప్లైంట్, హోమ్ మినిస్టర్ గా ఇచ్చాను. ఇక్కడ మాట్లాడటానికి ఓపెన్ గా చెప్తున్నాను. సంపాదించిన డబ్బులు ఉన్నాయి. సో మరి ఆ మర్డర్ మార్చి 15వ తారీఖు చాలా స్పష్టంగా చంపేశారు. చంపి రకరకాల అది అందరికీ తెలుసు ఎవరు చంపాడు అనేది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరు చంపారు అన్నది. చెప్పేస్తా చెప్పారు ఎవరు చంపారు. ఇగో బాబు మీకు అక్కర్లేదా? అంటే ఓపెన్ సీక్రెట్
ఓపెన్ సీక్రెట్, కొన్ని చెప్పుకోలేం. ఎవరు చంపారో అక్కడ అందరికీ తెలుసు, వాళ్ళు ఓపెన్ మీద తిరుగుతున్నారు. ఆ బ్యాచ్ నే మళ్ళీ కొద్దిమంది వ్యక్తులు నా మీద కూడా ప్రయోగించాలని చూస్తున్నారు. రే మీ నేర సామ్రాజ్యం మొత్తం కదులుతుంది, పిచ్చి పిచ్చి ఆశాలు వస్తాయి. నేర సామ్రాజ్యం ఈ దెబ్బకి 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానతో గోవింద అనే సామెతని నిజం చేయాలంటే మీ పీపీ సలహాలు తీసుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేయాలనుకుంటే ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నా, నిన్న మా టీఎన్ఈపీ చైర్మన్ తో మాట్లాడారా, ఈ రోజు మా మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ మినిస్టర్ కూడా లైన్ లో తీసుకోవాలని ట్రై చేస్తున్నారు. దే ఫిక్స్డ్ కాన్ఫరెన్స్ కాల్. తమిళనాడు ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏంటంటే సంబంధం? అతను ప్రవీణ్ ప్రకాష్ ఆ టీఎన్ఈపీ చైర్మన్ గారు నిన్న అతను కూడా కంప్లైంట్ ఇచ్చారు క్లియర్ గా. ఐ రిటర్న్ టు ఆల్, బట్ స్టిల్ ఈస్ ట్రైంగ్. వీళ్ళందరితో మాట్లాడాలి, ఏదో రకంగా ఇరికించాలి, ఏదో రకంగా కేసులో ఇరికించాలి, ఏదో రకంగా అరెస్ట్ చేయాలి. ఈయనే కుదరకపోతే మన ఒరిజినల్ కులవృత్తి, ఆ కులవృత్తికి వెళ్ళిపోదాం అన్నట్టుగా భావన. సో ప్లీజ్ better for your own survival, restrain from these stupid acts, my dear. Otherwise, మరి ఎందుకంటే నేను చెప్తాను, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. సో మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే ప్రశ్నలు అయ్యాక మంచి మాట. పరిషత్ ఎన్నికల మీద ఏదైతే ఎన్ఈసీ చెప్పిందే ఫైనల్, ఎన్ఈసీ తీసుకున్నదే తుది నిర్ణయం. ఎస్ఈసీ. సో గతంలోనేమో అసలు ఎస్ఈసీకి ఏం పవర్. మీరు ఎన్ఈసీ అంటే నీలం ఎలక్షన్ కమిషన్ అనే ఉద్దేశంలో అలా ఎస్ఈసీ. సో ఎస్ఈసీకి అంటే గతంలో వాదించిన వాదనలకి ఇప్పుడు వాదనలకి పూర్తిగా కాంట్రాడిక్ట్ గా వాళ్ళు వాదిస్తున్నారు. అంతే కదా మరి. గతంలో ఎస్ఈసీ న్యాయంగా పనిచేసింది, ఇప్పుడు ఎస్ఈసీ ఆ సలహాదారు హ్యాండ్ ఓవర్ నుంచి బయటపడలేకపోతారు. అదే అలాంటి ప్రాబ్లమే వస్తుందని పాపం గతంలో మా ముఖ్యమంత్రి గారు ఒక న్యాయశాఖ సంబంధించిన ఒక న్యాయమూర్తిని తీసుకొస్తే చాలా బాగుంటుందని చెప్పి మరి ఆయన చెప్పడం జరిగింది. కానీ మరి ఎందుకనో ఆయనకి సలహాలు ఇవ్వడానికి పెట్టుకున్న వారినే మరి తీసుకోవడం జరిగింది. మరి వారు మీరు సలహా మేరకు అక్కడ పనిచేస్తున్నారు అన్నది నిజం. ఇట్స్ అన్ఫార్చునేట్. ఈ రకంగా అన్ని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు ఎస్ఈసీనే ప్రతిదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థిస్తుంది. అవును, గతంలో కలిసిపోయారు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం వెళ్ళాలనేది నాటి ఎస్ఈసీ వాదన. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తే అది 6 రోజుల తర్వాత 6 గడియలు అంటే 6 గడియలు అనేది వీళ్ళు. ఇప్పుడు కూడా పక్కన కోర్టులో జరుగుతుంది. రాత్రి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఎలక్షన్. నాకు మా ఊరి నుంచి ఫోన్లు వచ్చింది. సరే ఊరంటే రాకుండా ఆపేరు, పిచ్చవాళ్ళు ఫోన్లు ఆపలేరుగా. ఫోన్ వచ్చింది, సార్ రాత్రి అంతా మెలుగుగా ఉండాలి, ఎలక్షన్లు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైతే సుప్రీంకోర్టు తీర్పును కాదని కూడా ఎలక్షన్ జరిపించేయడానికి ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు అని కూడా. మరి వాళ్ళ నమ్మకం అదే పాపం ఇడియట్స్. దే థింక్ దట్ ఈజ్ అబౌట్ ద సుప్రీం కోర్ట్. కోర్టు బెయిల్ కానీ చేస్తే జైలుకి వెళ్తాడన్న ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా. దే థింక్ దట్ ఈజ్ గాడ్, దే థింక్ ఈజ్ సుప్రీం, దే థింక్ ఈ కెన్ డూ ఎనీథింగ్. ఈ తిరుపతి బై ఎలక్షన్స్ లో ఈ మన రేషన్ దానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద జగన్ ఓటేయాలి అని చెప్పి ప్రచారం చేస్తూ వాలంటీర్లు ఈ రేషన్ బండ్లను ఉపయోగించుకొని అధికార పార్టీకి ఓటేయమని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ఇదేం కొత్త అండి. అసలు అందులో వాలంటీర్లు కూడా వెళ్తాడు. డ్రైవర్ డ్యూటీ ఎక్కకపోతే వాలంటీర్ డ్యూటీ ఎక్కి పనిచేస్తాడు అక్కడ.
ఎన్ని దిగజారు రాజకీయాలు ఏం చేస్తాం? మరి మా పార్టీ అంత దిగజారు రాజకీయం చేయటం దురదృష్టం. బట్ పార్టీని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక కార్యకర్తనైనప్పటికీ నేను ఇదే ప్రొపరేటరీ కన్సర్న్ కాదు. రాజకీయ పార్టీ అంటే అబ్బాబాబు సొమ్ము కాదు. సభ్యులందరికీ కూడా దే హ్యావ్ ఈక్వల్ రైట్. సో కాబట్టి ఆ పార్టీ సభ్యుడిగా మరి ఇటువంటి విధానాలు చేస్తే పార్టీకి మనుగడ ఉండదు. కాబట్టి చెత్త పనులు ఆపండ్రా అని చెప్పగలం తప్ప మరి అంతకంటే మరి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మరి ఆ వాహనాలు మరి ఆ వాహనాలను ఈ రకంగా వాడుకోవటం అనేది దురదృష్టం. మరి చూద్దాం, ప్రజలు ఎన్నాళ్ళు గుడ్డిగా ఉంటారు, ప్రజలు ఎన్నాళ్ళు మరి ఈ రకంగా ఆ వాహనాల్లోనే మరి ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేస్తే మరి అద్భుతం. మరి ఇంకా చాలా చాలా కార్యక్రమాలు ఆ వాహనాల ద్వారానే, అంబులెన్స్ల ద్వారా. అంటే మన అమలు చాలా ఓపెన్ చేశారు కదా అంబులెన్స్. కుయ్యి అంటే స్టార్టింగ్ లోనే చాలా ఆగిపోయింది. అలాంటి అంబులెన్స్లు కూడా ఈ ప్రక్రియలో భాగంగా, ఈ ఎలక్షన్ ప్రక్రియలో భాగంగా వాడుకుంటారేమో చూద్దాం. ఏదైనా మెజారిటీ అయితే ముఖ్యమంత్రి గారు నిర్దేశించారట 4 లక్షలు తగ్గితే అందరికీ తోలు తీసేస్తారని. మరి వాళ్ళ చర్మాన్ని వారు కాపాడుకునే ప్రయత్నంలో మరి 4 లక్షల మెజార్టీ తెచ్చుకోగలరా, లేదంటే మరి నాకు చర్మాన్ని కోల్పోతారా? ఏం సార్ మీ పార్టీకి అన్న భయం ప్రారంభమైంది, తిరుపతిలో ఓడిపోతామని. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రచారానికి వెళ్తున్నారట కదా 14వ తారీఖున. ఆయన బహిరంగ సభ అడ్రస్ చేస్తారట 14వ తారీఖున. ముఖ్యమంత్రి మొన్నగా అసలు చర్చ ఎలక్షన్ కూడా రాకుండా మేము నిగ్గామన్నారు. ఇప్పుడే వచ్చిన ఏది మీ పార్టీకి ఎందుకు అంత భయం? దిస్ ఇస్ షాక్ టు మీ. అంటే ఆ 4 ఇప్పుడు 4 అన్నాను కదా నేను, ఆ 4 తగ్గకూడదనే ఉద్దేశంలో. కాబట్టి ఇప్పుడు మా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. మిగిలిన వాళ్ళు ఎన్నాళ్ళు ఏంటంటే మిగిలిన వాళ్ళు అంతా మీ మీద పెట్టాను, 4 రాకపోతే తోలు చేస్తానన్నాడు ఆయన. మరి ఇప్పుడు 4 ఎటు తిరిగి రాదు, 3 కూడా రాదు, 2 వస్తుందేమో. మరి ఈ నెలకొండ ఉంటే బాగుంటుంది, అట్లీస్ట్ పక్కోడు తోలు తీయచ్చు. వెళ్తే వాళ్ళకి బాగుంటుంది, ఈయన తోలు ఇది తీసుకోడు కాబట్టి. చూద్దాం. నా ఉద్దేశం అయితే నేను నెగటం ఖాయం. వాళ్ళు ఉన్నారు, ఏముందిలే చెప్తాం. నెగటం ఖాయం. 2 లక్షలు అయితే నేను ఉంటుంది అనుకుంటున్నా. అంటే మా నాయకుడు కోరుకునే దాంట్లో అర్ధ మెజారిటీ అయితే ఉంటుంది. బట్ చూడాలి మరి. ఎందుకంటే వాళ్ళ కృషి కూడా అమోఘం. ఆ కృషిలో మరి కొద్దిమంది రూలింగ్ పార్టీ, కేంద్రంలో రూలింగ్ పార్టీ వాళ్ళు కూడా సహాయం ఉందని కూడా అంటున్నారు. గాజు గ్లాసు మరి తెచ్చుకోగలిగారు. డెఫినెట్ గా మరి గాజు గ్లాసు ప్రభావం మొన్న కూడా మరి కళ్యాణ్ గారు బాగా తిరిగారు అక్కడ. మరో పక్కన ఇతర ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి ఈ టైంలో. గాజు గ్లాసు గుర్తుతో పోటీలో ఉన్నారు. అదే తిరుపతిలో 7 అసెంబ్లీల్లో కూడా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో ఆ గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి గాజు గ్లాసు గుర్తు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఎలక్షన్ కమిషన్ ఉద్దేశపూర్వకంగా ఎవరన్నారండి? దురుద్దేశపూర్వకంగా. అర్థమైందా? దురుద్దేశపూర్వకంగా గాజు గ్లాసుని, ఎస్ దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మేనేజింగ్ టు గెట్ ది గాజు గ్లాసు అలాటెడ్ టు నవతారమా యువతరం? నవతారం. సో నవతారానికి అలాట్ చేయించగలిగారు. సో దట్ కొంత మరి నవతారానికి గాజు గ్లాస్ అరేంజ్ చేయటం మరి నాకు ఇప్పుడు మీరు అన్నది నిజమైతే కనుక ఇంకా నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తను భగవంతుడితో సమానంగా భావించుకున్న ఒక వ్యక్తి ఇలా భూమి మీదకి వచ్చి మరి ప్రజల్ని, ఎందుకంటే పబ్లిక్ డబ్బుని పప్పు బెల్లాల్లాగా ఓట్ల కోసం అంతా వినియోగించిన తర్వాత కూడా ఒక సాధారణ మానవుల్లా మరి కొండపైన ఉన్న దేవుడు కొండ కిందకి దిగి వస్తే ఎలా ఉంటుందో మరి అలాగా ఈయన మరి ప్రచారాన్ని నిర్వర్తిస్తే
నాకైతే నమ్మకం లేదు. ఆయన ఆఖరి నిమిషంలో అయినా ఆయన నిర్ణయం వెనక్కి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఎప్పటికీ దేవుడు సాధారణ మానవుడు కాడు. ఆ మానవుడి ఆశలన్నీ పాదయాత్రలు అయిపోయింది. మీ ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం వచ్చిన విష్ణుమూర్తి అవతారం అని చెప్పి రమణ దీక్షితులు గారు అన్నారు. ఏం చేస్తామండి, ఇది దిగజాడు. ఒక పక్కన భగవంతుడికి నారాయణుడికి పూజ చేసే వ్యక్తి ఇతన్ని భగవంతుడితో సమానం అన్నాడంటే అన్నోడికైనా సిగ్గుండాలి, విన్నోడికైనా సిగ్గుండాలి. నాకు తెలిసి ఇద్దరికి సిగ్గులేదు. ఇంతకన్నా నేనేం చేయలేను. ఆయనతోటి ఇంకా ఆయన ఉద్యోగం ఆయనకు ఉంది కాబట్టి రమణ దీక్షితులు గారు అంటే నాకు ఎంతో గౌరవం ఉండేది, చాలా బాగా తెలుసు. మరి ఒక ఆర్డినరీ ఫెలోని, ఒక చిన్న అన్న మర్డర్ కేసును కూడా 2 సంవత్సరాలైనా ఛేదించలేని ఒక ఆర్డినరీ వ్యక్తిని నారాయణుడితో సాక్షాత్తు ఆ నిజమైన నారాయణుడికి సేవ చేసుకునే వ్యక్తి ఈ నరుణ్ణి నారాయణుడు అన్నాడంటే ఏడుకొండలవాడ వెంకటరమణ నిన్ను నువ్వే కాపాడు. మేమందరం ఉన్నాం, భక్తులు ఉన్నాం, కానీ ప్రస్తుతానికి వెర్రి వెధవల్లాగా గొర్రె వెధవల్లాగా ఉన్నాం. కానీ ఎవడో ఒక నరుడు ఇంకో నరుణ్ణి నారాయణుడితో పోల్చినంత మాత్రాన అది ప్రజలు నమ్మరు, నమ్మకూడదు. కానీ నిజంగా అన్నారా? నాతో ఇది మాట్లాడించారు, నిజంగా అన్నారా? వీడియో కూడా ఉంది సార్. దురదృష్టం. ఇంకా నాకు అంతేకాకుండా రమణ దీక్షిత్ గారు తిరుపతిలో అట్లా అన్ని మత ప్రచారమే జరగట్లేదని సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంటే ఆయన దృష్టిలో క్రిస్టియానిటీ కూడా హిందూ మతంలో భాగం అనుకుంటున్నారేమో అని నా భావన. అంతేనా? అంతేగా రమణ దీక్షితులు గారు అన్య మతస్థులు లేరు అంటే క్రిస్టియానిటీ కూడా హిందూ మతంలో భాగంగా ఆయన భావిస్తున్నారేమో. మరి ఆయన దృష్టిలో కనీసం మరి ఆయన పాలిటి నారాయణుడు కోర్టు ఆర్డర్ ప్రకారం ఆయనకు ఉద్యోగం వచ్చింది. సరే, ఈ నారాయణుడే ఉద్యోగం ఇచ్చాడని అనుకున్నాం. ఆయన దృష్టిలో ఈ నారాయణుడు క్రిస్టియన్నా హిందువా? అంటే భగవంతుడికి మతం ఏంటి? అంతేగా, అటైన్డ్ దట్ డివైన్ హుడ్. భగవంతుడికి మతం ఏంటి? మనం ఏదో మతం ఫాలో అవ్వాలి కాబట్టి మనం ఏదో క్రిస్టియన్ అనో ఇస్లాం అనో అనుకుంటున్నాం. బట్ అతను సాక్షాత్తు భగవంతుడు అని చెప్పి అతను అనుకుంటున్నాడు ఎన్నాళ్ళు. మరి ఈయన ఎండార్స్ చేశాడు. ఫిలిం బై రాజమౌళి లాగా ఆయన ఎండార్స్మెంట్ బై రమణ దీక్షిత్. సీఎం జగన్ ధర్మాన్ని నిలబెట్టారు. ఇంక్ డైమండ్ మాయ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఎక్కడ దేవుడు అని ఎక్కడ ఉన్నాడు? ధర్మానికి హాని కలిగినప్పుడు భగవంతుడు అవతరిస్తాడని భగవంతుని ఆశీస్సులతో సీఎం ఆ ధర్మాన్ని నిలబెట్టారన్నారు. అధర్మాన్ని అని అనుకుంటున్నారు. ఆకి ధర్మానికి గ్యాప్ ఇచ్చారు. బట్ ఆయన అధర్మం అని ఉంటాడు. సీఎం జగన్ తనంతో రుణపడి ఉన్నామని. ఎడుగొండవాడ వెంకటరమణ. సరే సార్, ఏం చేస్తాం? అది ఇది కూడా మరి హిందూ మతానికి, హిందూ మతం మీద జరుగుతున్న దాడిగానే భావించాలి. ఒక కిరస్థానీ ముఖ్యమంత్రిని హిందూ మతాన్ని రిప్రజెంట్ చేసి అటువంటి ప్రశస్తమైన దేవాలయంలోని ఒక ప్రధాన అర్చకుడు ఈ క్రీస్తు భక్తుని నారాయణుడిగా కీర్తించాడంటే ఎంతో సరదాగా మాట్లాడుకున్నాం. చివరికి ఇలా విషాదంతో ప్రశ్నేసి ఎక్కడి నుంచి ఏమన్నా బెటర్ ప్రశ్న అడగండి క్లోజింగ్ లో.
ఎవరు రెస్పాన్స్ కాదు, విజయసారి చూసి మాట్లాడతారు, అది ఊరుకుంటాం. నిన్నే ఏడాదిగా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు చేస్తున్నాయా? అడిగిన ఏదో ఎవడన్నాడు? ఇప్పుడు అడిగాం, అయితే పార్లమెంట్ లో ప్రశ్నిస్తాం, ఏం చేస్తాను నన్ను. ఓకే, మంచి మాటకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. సరైన ప్రశ్న అడగరు ఇంకా. సీఎం మేము దాడి చేయాలనుకుంటే మిమ్మల్ని మీరు ఎట్లా కాపాడుతుంటారు? అవి కూడా చెప్పేస్తారండి మళ్ళీ సీఎంకి. దాన్ని నేను ఎలా కాపాడుకుంటానో చెప్పండి. ఇప్పటికే పెట్టాడు చాలా మంది చుట్టూ, నేను ఎలా కాపాడుకుంటానో కూడా చెప్పండి. దేవాల సినిమాలో డైలాగ్ ఉంది, అది రాస్తుంది, అంత వస్తుంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అమితాబ్ బచ్చన్ స్మగ్లర్ అంటే శశి కపూర్ మేరా పాస్ మాహాయ్ అంట. నేను చెప్తున్నా మేరా పాస్ పిఎం హై. ప్రధానమంత్రి, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీ నేమ్, మేరా పాస్ పిఎం హై. He will protect me. I am writing a letter to him. He will take care of everything. అన్యాయాల్ని ఆ పైన ఉన్న అంటే నేల మీద ఉన్న నారాయణుడి లీలల్ని కనిపెట్టడానికి ప్రధాని గారు ఉన్నారు. వారికి అన్ని 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 పోసుకొచ్చినట్టు వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తాను. అతి త్వరలో ఆయన కలుస్తాను. అందుకే ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఇవ్వకండి. ఎమ్మెల్సీ నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు, రెండోది మనిషిలో బలుపు. ఒకదాని వల్ల పొలం నాశనం అయితే రెండో దాని వల్ల మనిషి నాశనం అవుతాడు. ఆ నాశనమైన మనిషి సమాజాన్ని నాశనం చేస్తాడు, తన చుట్టూ ఉన్న సమాజాన్ని నాశనం చేస్తాడు అనేది ఎవరో ఒక గొప్ప వ్యక్తి రాశాడు. అది అతను రాసినప్పుడు ఎవరిని ఉద్దేశించి రాయగా, మీరు చెప్పాడు. నేను చెప్పేటప్పుడు మీ మనసులో ఉన్న వ్యక్తే. సో మరి రేపు రచ్చబండి ఎక్కడ, ఇలాంటివన్నీ మనం మాట్లాడేస్తే ప్రస్తుతం మా పెద్దలు అటాక్ మోడ్ లో ఉన్నారు కాబట్టి నేను చెప్తాను రేపు ఎక్కడి నుంచో మళ్ళీ. థ్యాంక్ యూ.